హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత నిజం తెలుసుకొని ఇక మహాలక్ష్మిని ఒక ఆట ఆడుకుందామని డిసైడ్ అవుతుంది. ఇంట్లో అందరినీ కూడా ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సీత. ఎవరు ఏం తేడాగా మాట్లాడినా దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక సీతని చూసి మహాలక్ష్మి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఆ 1000 కోట్ల ప్రాజెక్టు మన చేతికి వచ్చేదాకా మనం ఇలాగ సీత మాట వినాల్సిందే అని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఇకప్పుడు సీత కూడా ఇక మీ అందరి పని తేలుస్తాను అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత గౌతమ్ మాత్రం ఎలాగైనా సరే సీతకి జాతర చేయాల్సిందే, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, మా మామ్కి తెలియకుండా చేస్తాను అని చెప్పి ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సీత రాత్రిపూట నిద్రపోతూ ఉంటుంది. ఇక అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక ఆడ వేషంలాగా గౌతమ్ రెడీ అవుతాడు. అలాగా సుమతిని ఎలా చంపానో అలానే ఇప్పుడు సీతను కూడా చంపాలి, సీతను ఆ సుమతి దగ్గరికి పంపిస్తాను అంటూ జాతరలో కత్తి పట్టుకొని ఆడవేషం వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈవేళ సీత నీ దగ్గరికే వస్తున్నాను, నిన్ను ఆ సుమతి దగ్గరికే పంపించబోతున్నాను, రెడీగా ఉండు అంటూ చెప్పి ఆడవేషం వేసుకొని జాతరలో డ్యాన్స్ వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక సీత పడుకొని ఉంటుంది. ఎవరు చూడకుండా అలాగా ఆడవేషంలో సీత కోసం ఇంటికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. సీత ఎక్కడా కనిపించకపోవడంతో అలా స్లోగా పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా సీత నిద్రపోతూ ఉంటుంది. డోర్ తీసుకొని అలా సీత దగ్గరికి వెళ్తాడు. ఇక కత్తి పట్టుకొని సీతని చంపబోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా సీత ఇలా కళ్ళు తెరిచి చూడటంతో గౌతమ్ కనిపిస్తాడు. ఇంకా గౌతమ్ని పట్టుకొని చంపకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం సీతని చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కత్తి పట్టుకొని ఇక సీతని గౌతమ్ చంపేస్తాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో.